ఎంచక్క ఈ నైట్ ఉండి మార్నింగ్ వెళ్ళేవాళ్ళం కదండి. బాగా చీకటి పడింది చూడండి. ఎంతసేపు చెప్పు? 120 కిలోమీటర్లే కదా, ఇంకో 3 అవర్స్లో వెళ్ళిపోతాం. అయినా ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందండి? చుట్టాలందరూ పెళ్లిలోనే ఉండిపోయారు, మనమే వచ్చేస్తున్నాం. నాకు ఉదయం 6 గంటలకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉందిరా, అందుకే. ఏమో నాకు ఈ రోడ్ చూస్తేనే చాలా భయంగా ఉంది. అబ్బా, ఏమైందండి? ఒక్క నిమిషం ఉండి చూస్తా. చా, పంక్చర్ అయినట్టుంది. టైరు పంక్చర్ అయింది, స్టెప్నీ కూడా లేదు. మరి ఇప్పుడు ఎలాగండి? నాకు చాలా భయంగా ఉంది. అక్కడ ఏదో ఇల్లు కనపడుతుంది. ఈ నైట్కి అక్కడ పడుకుని రేపు ఉదయం వెళ్ళిపోదాం. అలాగే పదండి. ఆ ఇంట్లో ఎవరన్నా ఉన్నారేమో చూద్దాన్నాడు. ఇంత లోపల ఇల్లు ఎలా కట్టుకున్నాడు అసలు వీడు? అమ్మ బాబోయ్, ఏమండి? అర్ధరాత్రి పూట నక్కలు అరవకుండా కుక్కలుగానే ఎత్తాయంటే? కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఆ రెండు పక్క పక్కన ఉంటాయిలే. సరే లోపలికి వెళ్తున్నాడు. అమ్మా, ఏంటండి ఇది? భయపడతావేందుకే? నేనున్నాను కదా. బాబోయ్, ఎవరైనా ఉన్నారండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటండి ఎవరు మాట్లాడరు? హలో, లోపలికి వెళ్ళి చూద్దామా? పదండి. హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? అయ్యో, కరెంట్ పోయిందే. అమ్మా, టార్చ్ లైట్ ఏమైనా ఉందేమో చూస్తాను. అటు చూడు. ఎవరు కనపడరు ఏంటండి? ఎక్కడో ఉయ్యలుగుతున్న సౌండ్ వస్తుంది కదా. ఏదో సౌండ్ వస్తుందండి. ఉయ్యాలవుతుంది. ఓ సిని పిచ్చి మొహమా, గాలికి ఉయ్యాలవుతుంది. చూసావా ఆగిపోయింది? ప్రతిదానికి భయమే, పిచ్చి మొహం దాని.
ఒకసారి ఏంటి చూస్తున్నావు? బా ఎక్కడ్రా వీడు? బాస్ ఫోన్ చేస్తున్నాడు. ఈరోజు మనకు డబ్బులు తప్పవు. ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. చేస్తున్నారా? లిఫ్ట్ చేయట్లా ఆడు. డ్రైవింగ్ లో ఉన్నాడేమో. అవును, నీకు అన్ని తెలుసు. డ్రైవింగ్ లో ఉన్నాడు, పడుకున్నాడు. టెన్షన్ పడకరా, వస్తాడులే. బాస్కి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. ఓకే. అయినా మన ప్రోగ్రామ్ చూసి బాస్ థ్రిల్ హలో, అయిపోవాలంతే. నా ప్రోగ్రామ్. ఐఎమ్ ద డైరెక్టర్. నువ్వు యాంకర్ లా ఉండంతే. కూల్. అచ్చా, Hmm. వచ్చాడు. చిల్రా చిల్. సాయంత్రం రాలేకపోయావా? ఎంతసేపు వెయిట్ చేయాలరా నీకోసం? లేట్ వచ్చింది కాక అంటున్నావు. డ్రైవింగ్ లో ఉన్నా చూసుకోవాలా ఏంటి ఇప్పుడు? సరే సరే పదండి. మ్మ్. హలో హలో ఆగండి. నా వీడియో బాస్కి ఎలాగో 100% వస్తుంది. ఆయన ఎగ్జైట్మెంట్లో గిఫ్ట్లు డబ్బులు ఏదైనా ఇస్తే 50% నాకు, మిగతా 50% మీకు. ఓకే? అదేంట్రా? మరేంటి? ఐఎమ్ ద డైరెక్టర్, దిస్ ఇస్ మై వీడియో, ఐఎమ్ ద ప్లానర్. ఫకింగ్ డామ్ ఇట్. 50% నాకు, మిగతా 50% మీకు. ఓకే? సర్లే నువ్వు నీకు ఒకటి పద. పదండి, మీరు ముందు పదండి. చెప్తాను. నేను వెనకాలే వచ్చి స్పెషల్ ఎంట్రీ ఇస్తా. చిల్రా చిల్. మే ఐ కమిన్ సార్? రండి రండి. రే రండి. నమస్తే సార్. ఏంటి 3 రోజులైంది? ఏదో ప్రోగ్రామ్ చేసుకొస్తున్నారు, చేసుకొచ్చారా? చేశాం సార్. రే చూపించరా. ఈ ప్రోగ్రామ్ తోటి మన ఛానల్ రేటింగ్ ఎక్కడో ఉండాలి, అర్థమైందా? 100% వెళ్ళిపోద్ది సార్. ఓకే, పైకి షో మీ. ముందుగా తగినంత ఆయిల్ తీసుకొని ఓకే. ఇలా బాయిల్లో వేసుకోవాలి. మ్మ్హ్మ్. ఇలా వేసుకున్న వెంటనే మ్మ్. ఆయిల్ బాగా వేడవగానే కొంచెం ఉల్లిపాయలు బాగా వేసుకొని ఓకే. వేయించుకోవాలి బాగా. మ్మ్. బిర్యానీ రెడీ. బాగుందిరా, చాలా బాగుంది. ఇంతకీ ప్రోగ్రామ్ ఐడియా ఎవరిది? జరు మూవ్. సారీ. నాదే సార్. మచ్చ, పుట్టు మచ్చ, కెప్టెన్ ఆఫ్ ద షిప్, బాబా బ్లాక్ షిప్. నాకు తెలుసు సార్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని. మీరు ఆ ఎగ్జైట్మెంట్లో ఏదైనా ఇవ్వాలనుకుంటే ముందు నాకు ఇవ్వండి. వీళ్ళు కూడా కొంచెం కష్టపడ్డారు, వాళ్ళు కూడా నాకు ఇచ్చేయండి, నేను ఇచ్చేస్తాను. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఇది నాకు, ఇది వాళ్ళకి ఇచ్చేయి. ఇది ప్రోగ్రామా? అసలు బిర్యానీతో ప్రోగ్రామ్ ఏమిట్రా, అది హిజ్రాలతోటి. బాగుందిరా నీ టేస్ట్. అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీ గురించి తెలియనివాడు ఉంటాడరా? పోయి ఆ ప్రోగ్రామ్ టీవీలో వేస్తారా? ఓ పని చేయండి రా, పులిహార కలపడం కూడా నేర్పేయండి రా. చేద్దామరా చేసేస్తావా పులిహార కూడాను? నీ మొహమ్మండ. ప్రోగ్రామ్ అంటే ఆ టైటిల్కే అట్రాక్ట్ అవ్వాలి. ఏంటి ప్రోగ్రామ్ బాగుంది అన్నట్టుగా ఉండాలి. ఏమిటా వెదవ టైటిల్? నేను చెప్తాను చూడండి. చుమ్మక్కు కిచిడి. ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్ సార్. ఏది ఒకసారి చూసావా వాడి యాంగ్జైటీ? టైటిల్ చూడగానే అలా ఉండాలి. ఏది సార్? చుమ్మక్కు చుమ్మక్కు కిచిడి. సార్ అది కూడా ఇజ్రాయల్తో ప్లాన్ చేద్దామా? అది కూడా హిజ్రాల్ తోటేనా? ఎరా హిజ్రాల్కి నీకు ఏమిటిరా అవినాభావ సంబంధం? ప్రతి ప్రోగ్రామ్ హిజ్రాల్ తోటేనే. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మిమ్మల్ని రికమెండ్ చేసి ఈ ఛానల్లో జాయిన్ చేసిన చూడు వైష్ణవ్ అనాలి. వైషుకి ఏం చెప్పొచ్చు సార్? Come here. అంతా నీ వల్లే. May I come in, sir? నీకు జాబిచ్చిన పాపానికి వీళ్ళందరినీ తీసుకొచ్చి నా ఛానల్ మీద ఎక్కించావు. ఏకంగా వీళ్ళు నా నెత్తి మీద కూర్చుని తొక్కుతున్నారు వీళ్ళు. చూడమ్మా, మన ఛానల్ను ఒక స్థాయిలో పెంచాలని ప్రయత్నించే నీ పట్టుదల చూస్తే నాకు ఆనందంగా ఉన్నా, వీళ్ళందరినీ వెనకేసుకొస్తున్నందుకు దానికి నాకు చాలా చాలా కోపంగా ఉంది. సార్ సారీ సార్, ఈ ఒక్కసారి క్షమించండి సార్. సర్లే, ఈసారికి నీ మొహం చూసి వీళ్ళందరినీ వదిలేస్తున్నాను. ఇంకోసారి కనుక ఇలాంటి చెత్త ప్రోగ్రాంలు, అదే బిర్యానీ కలపడం, పులిహార కలపడం,
ఉప్మా కలపడం ఇలాంటి ప్రోగ్రాంలు కానీ చేశారో ఉద్యోగంలోంచి పీకేస్తాను ఏమిటనుకుంటున్నారో. నెక్స్ట్ ప్రోగ్రాం కనుక సక్సెస్ కాకపోతే మీకు అదే లాస్ట్ ప్రోగ్రాం. వెళ్ళండి. టేక్ ఇట్. ఏంటి ఇలా అయింది? ఏ ఆగండి. హా? ఏంటి దేవా ఇది? నన్నేం చేయమంటావు? ఆ ఐడియా ఇచ్చింది ఈ చెత్తదివే. హలో, చెత్త ఐడియా కాదు, చెత్త బాసు. వాడికి నచ్చకపోతే నన్నేం చేయమంటావరా? నేను పర్ఫెక్ట్ గానే చేశాను. ఏ, నువ్వు అందులో ఆపరా. వీడే చేశాడు హలో, వైషు. నీకేం- ఆపండి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఇక్కడే ఉంటే అందరం కలిసి ఒకే దగ్గర జాబ్ చేసుకుంటాం కదా అని ఇక్కడ జాబ్ ఇప్పిస్తే మీరు దానికి కూడా న్యాయం చేయలేకపోతున్నారు. రోజు ఏదో ఒకటి. రోజు రోజుకి నా గౌరవం పోతుంది. బాస్ ముందు నన్ను తలదించుకునేలా చేస్తున్నారు. వైషు, నువ్వేం ఫీల్ అవ్వకు. దీనికన్నా అద్రిపేడే నా దగ్గర ఉంది. నీ తల ఎత్తుకునేలా చేస్తా. గుర్తుపెట్టుకో. నా కొడుకుని ఏదో ఒకటి చేయాలి, చేస్తా. రే మచ్చా ఆగ్రా. ఆగు దేవా. వాళ్ళ సంగతి పక్కన పెడితే నిన్ను ప్రేమించినందుకు నీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నా గురించి కొంచెం ఆలోచించు దేవా. సారీ వై.